అట్లా మీ డైలాగ్ మేము వాడేసుకుంటుంటాం, చెంగల్పట్టి శాంతారాం అంటే మీరే కదా. అదోటి, అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులే ఓయ్ ఓయ్. అందులో కూడా రమణ గారి ట్యాగ్ ఉంటుందండి ఆ సాంగ్స్. అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అన్వయించుకునే డైలాగుల్లో ముఖ్యమైనది, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు. నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట. అవును, అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారుతాడు, అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడిగా ఉంటాడు. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఈజ్ లైఫ్. అంతే, పర్ఫెక్ట్ కదా అది. నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో ఎంత జ్ఞానంతో ఆయన ఆ డైలాగ్ రాశాడు. ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్స్, నటన, నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకుపోసుకొని ఉండవు. అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు, అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ బుడ్డి. సాంబార్ బుడ్డి. సో అలా లైఫ్లో. అండ్ నా లైఫ్ ఏంటంటేనండి, మా మమ్మీ దగ్గర ఏం తెలీదు, మా ఆయన దగ్గర అంతకన్నా తెలీదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు, పాలిటిక్స్లోకి వచ్చినాక, ఓ ఇది ఇలా ఉంటారా, ఓ ఇది ఇలా ఉంటారా, వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను, అది నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను, అదే నా హీరో, అది నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈరోజు యథార్థవాది లోక విరోధి అనే దానికి సాదృశ్యంగా. మీరు చాలా బోల్డ్గా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్లో ఉన్నట్టే, మీరు ఎంత పాలిటిక్స్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడ్గా ఎవరు మాట్లాడలేకపోయారు. అయ్యో, అంటే అది మీ ధైర్యానికి నిజంగా జోహార్లు. అలా వెళ్ళాలి లేదు, అలా కాదు అని అనేది. అంటే మీరేమి ఎవరిని దూషించలేదు, మీ పరిస్థితులు మీరు చెప్పారు, అది చాలా పెద్ద విషయం. కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి, అంటే కష్టం. ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం, మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోను, ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని. ఆ గీతలలో ఉండడం వల్ల ఇంకా తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా, లేకపోతే చాలా కోల్పోయాను? మిస్టర్ పెళ్ళాం ఒకటేనా? చాలా ఆమె సినిమా నేను చేయాల్సింది ఈవీవి గారిది, అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, వెనక్కి వెళ్ళిపోయాను. గరానా మొగుళ్ళలో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, దానిని మిస్ అయిపోయాను. మిస్ అయిపోవడం అంటే దే జస్ట్ కమ్ అండ్ టెల్ యు నో. ఇంకా అంతే, ఇక ప్రాబ్లమ్స్. అది ఎవరన్నా అనుకోండి, డైరెక్టర్లు అనుకోండి, హీరోలు అనుకోండి, మేబీ వాళ్ళ దానికి ముందు మీకేమన్నా డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేదా దట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళని? 100% వచ్చేది. మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర, పాప ఏమీ నన్నైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి. నేను ఇక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను బ్రతికిచ్చింది. దివ్యవాణి అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో, కానీ నాది ఎప్పుడు. అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ, నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడానండి, ఈవెన్ దేవుడు పని కానీ, ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ. కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను, పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను. అలా నేనేమి ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబుల్ థెరపీలు పొందలేదు, కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు, కానీ అక్కడ 1.5 hours 2 hours వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ, హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా, అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడు పాదాలు పట్టుకుంటాను. అట్లా ఏది చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది. ఎందుకంటే నాకు బాగా చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట. 3 సినిమాలు ఒకటే సంవత్సరంలో, పెళ్లి పుస్తకం, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు హ్యాట్రిక్ హిట్ చిత్రాలు కథానాయిక అని అప్పట్లో ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెన్నై, మా అమ్మగారు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళు, నమస్తే చెప్పు, బాగా మాట్లాడు, ఆయన పక్కన నీకు అవసరం వెళ్ళంగానే సార్ నమస్తే అండి అని అన్నారు. సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్, నాకు సార్ అంటే, నీకేంటమ్మా హిట్ చిత్రాలు కథానాయకువి అన్నారు. నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, దాని తర్వాత కొండవీటి దొంగ చేశాం. కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న, యాక్చువల్లీ నేను ఆయనకు మరదలు, ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది. కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది. ఓహో, అందులో కూడా మళ్ళీ మారి సో అప్పుడు నేను ఏడ్చి మా మమ్మీ మేమంతా మరదల్ క్యారెక్టర్ వేశారు,
కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది. ఎందుకు దీనికి ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు. అంటే ముందు చెప్పారు మీకు ముందు రోజు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు. సో అలాంటి సంఘటనలు ఎన్నో అలా చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి. చాలా మీరు పోరాడారు అయితే చాలా. నేను పోరాడలే, మా అమ్మ పోరాడింది. అమ్మ పోరాడారా? నేను రిలాక్స్. అమ్మ అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా, అంతే కదా? అంతే, ఎక్కడ కసికి అందకుండా. మీరు ఫిల్మ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దేవివాణి గారు? వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క. ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి. మాలశ్రీ సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద. మంచి అంటే అందరూ మంచి పీక్ లో ఉన్న మీరు. నాకు 22 yearsకే మా బాబు పుట్టేశాడు. బట్ డిడ్ యూ ఫీల్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అప్పుడు? 100%. ఎందుకంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా, అందులో ఇట్స్ అ పవర్ఫుల్ పొజిషన్, ఆర్థిక స్వాతంత్రం, డబ్బులు, పవర్, ఫేమ్ అన్ని. అప్పుడు ఏమనిపించేది అంటే ప్రేమించారా? ప్రేమించబడ్డాను. ఓకే, సో అందరి జీవితాల్లో అవుతాయండి. సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకు తెలియదు, అంత సీన్ లేదు మన ఫేస్లకి. ప్రేమించబడ్డాను అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు, నేను 14 yearsకి ఇండస్ట్రీకి వచ్చేసాను. డాన్స్ 87. నా 10th ఇంకా నాకు ఇది కూడా రాలేదు, ఏమంటారు దాన్ని, నా రిజల్ట్స్ కూడా రాలేదనమాట. మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సినిమా హిట్ అయిపోయింది. ఒక 6 months ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం. నా ఆల్బమ్ రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్టక్క సినిమాలు రావటం, రామారావు గారు, పసుపులేటి రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు, ఉమా అంకుల్ చూసుకునేవాళ్ళు. కొన్ని దానిగా వచ్చాయి. 3 years నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు. ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది. మా ఇంట్లో కుక్క పిల్ల, మా అక్క, మా అన్నయ్య. అట్లా టైంలో నేను కళలో ఆ సినిమా హిట్ కొట్టడం, వెళ్ళిపోవటం, చేయటం నాకేమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్, అమ్మ నాన్న. సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్, అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం చెప్పుకోలేని పరిస్థితి. నేను నా భావనలు నేను చెప్పుకోలేను. డ్రెస్ వేసుకోవాలా, అమ్మ చెప్పింది వేసుకోవాలి. మాట్లాడటం ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి. అంత మా మమ్మీ అంటే హిట్లర్ అనమాట. ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్నీ చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది. సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే, వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. తెలియకుండా ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా, నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా యా మెయిన్ 80% అది కారణం, 20% నా వయసు కారణం. ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునులేండి, అవును. ఇండివిజువాలిటీ అవును, మనం ఉండుంటే ఇంకా. బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? మంచి ఆర్టిస్టు, ఒడ్డు పొడుగు బాగుంది, అభినయం ఉంది, అందు ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనక టాలెంట్స్ మనకి లేవు. వస్తాయా లేవా గ్యారంటీ లేదు. సో అట్లా శుభలగ్నం సినిమాలండి ఆమెని క్యారెక్టర్కి. మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసారు, అదే చెప్పాను, సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది, ఎందుకు పోయిందో మీకు తెలుసు, ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. సార్ చాలా అంటే సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా. ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. నాలాగే కష్టంతోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా. కానీ నేను ఎప్పుడు బాధపడలేదని, ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి ఏడ్చింది. గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు? సినిమాల మధ్య గ్యాప్లో అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు?